ఇప్పుడు ఎప్పుడైతే ఓషధీ శక్తి ఉపసంహారమైందో వెంటనే వచ్చే ఫలితమేమి? ప్రతి వాడికి కూడా దేశంలో ధర్మం అన్నమాట, నీతి అన్నమాట ఎంతకాలం ఉంటాయండి? ఇక్కడ కడుపులోకి పదార్థం దొరికినంతసేపే. అసలు తినడానికి దొరకట్లేదు అనుకోండి, భాగవతం చెప్తాను రెండంటే ఎవడైనా వస్తారండి? ఎవ్వరూ రారు. ఏమవుతుందంటే వాడి ఇంట్లో అన్నం ఉందిట, బస్తాడు బియ్యం ఉన్నాయిట, మనం 1,000,000 మందిని చచ్చిపోతున్నాం అని తెలిసింది అనుకోండి, 1,000,000 మంది వెళ్ళి వాడిని చంపేసి ఈ బస్తా బియ్యం తెచ్చుకుని ఇందులో బలవంతులు మిగులుతారు, బలహీనులు చచ్చిపోతారు, పీక్కు తినేస్తారు. రాలేదండి? ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆఖరికి తిన్నటువంటి ఎంగిలి విస్తరాకుని విసిరితే దానికోసం కుక్కలు కొట్టుకున్న రోజులు వచ్చాయి. ఎందువల్ల? దేవతల యొక్క ఆగ్రహము వలన. కాబట్టి ఏమైంది? దేశంలో ఎక్కడ చూసినా అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. విశేషమైనటువంటి నేరముల సంఖ్య పెరిగిపోయింది, దొంగతనాలు పెరిగిపోయాయి. ఇవి చూశారు. చూసి ఋషులు సరస్వతీ నదీ తీరంలో సమావేశమయ్యారు. దీనికి కారణమేమి? యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా రాజు చేస్తున్నాడు. ఏ రాజు యజ్ఞం చెయ్యాలో ఆ రాజే యజ్ఞం మానేశాడు. ఏ రాజు యజ్ఞయాగాదులు చేయించాలో ఆ రాజే యజ్ఞయాగాదులను మాన్పించేస్తున్నాడు. కాబట్టి ఏం చెయ్యాలి ఆలోచించారు. ఆలోచించి మన తపశ్శక్తి చేత రాజుని చంపేయగలం. కానీ మనం రాజుని చంపేసి ఏం చేస్తాం? రాజుని మార్చే ప్రయత్నం చెయ్యాలి. బీజదోషం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. కాబట్టి మహర్షులం అందరం వెళ్ళి వేణుడితో ఒక మాట చెప్దాం, అయ్యా నువ్వు ఇలా చేయకూడదు అని చెప్దాం. మారిపోతే సంతోషం, మారకపోతే ఇంకా రాజు ఉండకూడదు. కాబట్టి మన యొక్క తపశ్శక్తి చేత వాడిని సంహారం చేసేద్దాం అనుకుని బయలుదేరారు. వెళ్ళి వాళ్ళు అలా వ్యగ్రతతో మాట్లాడలేదు. వాళ్ళు రాజుకి ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు, అయ్యా రాజా, యజ్ఞయాగాదులు నువ్వు చేసి ఈ భూమిని రక్షించాలి, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నువ్వు చెయ్యడం లేదు. ఇది ఏమవుతుందో తెలుసా? ఏదో ఒకనాడు ఊదగా 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 బుడగ పెరుగుతున్నట్టు కనపడుతుంది. పక్కన ఈశ్వరాలంబనము యొక్క ఆధారము లేనటువంటి ఐశ్వర్యము పెరిగిన బుడగ పెరిగి పెరిగి పేలిపోయినట్టు ఒక్కసారి మధ్యపతనం అయిపోతుంది. ఈ రాజ్యము కూడా నశించిపోతుంది. ఆ రోజు రానివ్వకయా యజ్ఞయాగాది క్రతువులను ప్రారంభం చేయి, ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో అని చెప్పారు. చెప్తే ఆయన ఎంత దారుణమైన మాట అన్నాడంటే, అసలు వీళ్ళందరూ ఎక్కడుంటారు అని అడిగాడు. సూర్యుడు కానీ, ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ, ధర్మము కానీ, అగ్ని కానీ, లేకపోయినట్టయితే యమధర్మరాజు కానీ, వరుణుడు కానీ, కుబేరుడు కానీ, దిక్పాలకులు కానీ రాజు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. నేను తలుచుకున్నానా సోముడనవుతాను, మీ పట్ల ప్రసన్నుడనవుతాను. నేను ఆగ్రహించానా మీ పట్ల యముడనవుతాను. అటువంటి నేను యజ్ఞయాగాదులు నాకు చెయ్యండి అంటే మీకు కోపం వచ్చిందా? వచ్చి విష్ణువుకి యజ్ఞం చేయమంటున్నారా కనపడని వాడికి? మీరు చెప్పే మాట ఎలా ఉందో తెలుసా? ఎనయగజార కామిని నిజేషుని మృచ్చిలి జార పూరుషుం తన పతిగాతలంచుగతి తద్దయు మూఢమనస్కులై అర్చిన నరపాల రూపమున ధరించిన ఈశ్వరున నిరుంగక అన్యుని భజీంపమీరిహ పరోన్నత సౌఖ్యములందరెన్నడు. మీరు ఋషులా? మీరు మునులా? మీరు ఎటువంటి వాళ్ళో తెలుసా? భర్త చాలా కష్టపడి ఆర్జన చేస్తే ఆ ఆర్జన చేసినటువంటి ద్రవ్యంతో భార్యని పోషిస్తుంటే భర్త తెచ్చిన సంపాదన చేత పోషింపబడుతూ జారుడితో తిరుగుతూ వ్యభిచారం చేసిన స్త్రీ ఎటువంటిదో మీరు అటువంటి వారు. నేను రాజ్యం చేస్తుంటే నా రాజ్యంలో ఉండి తపస్సులు చేసుకుని సుఖంగా ఉంటూ మీకు విష్ణువుకి యజ్ఞయాగాదులు చేస్తారా? మీకు వ్యభిచారులకు తేడా ఎక్కడుంది? ఇంకొకసారి నోరెత్తితే మీ కుత్తుకలు ఎగిరిపోతాయన్నాడు. అంటే అప్పుడు ఋషులు అన్నారు, ఇహ వీడు మారడు, వీడికి బోధ అనవసరం. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకొకడైతే వాడి కర్మానికి వాడిపోతాడు, కానీ వీడి వల్ల మొత్తం రాజ్యం పోతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇక వీడు ఉండడానికి వీల్లేదు, వీడు ఉండగా వేరొకడు రాజు కావడానికి ఉండదు, అందుకని వీడిని తీసేయాలి. కాబట్టి ఋషులందరూ హుంకారమును చేశారు. అంతే. అంటే ఒకసారి కోపమును తెచ్చుకుని అన్నారు, అంత మాట అని, అంతే చచ్చిపోయాడు.
ఎందుకు వచ్చినటువంటి అల్లరి చెప్పండి? మహాత్ముల జోలికి చిట్ట చివరికి వెళ్ళి అహంకారం ప్రబలి ప్రబలి ఏమవుతుందంటే ఇదిగో ఇదే అవుతుంది. నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడండి వ్యాసుడు. ఇంత పుత్రకామేష్టికి పుట్టినవాడు ఋషుల హుంకారమునకు మరణించినాడు. కానీ ఒక గమ్మత్తు జరిగింది. సునీత ఆయన తల్లి గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. రాజ్యానికి రాజు లేడు, ఈ వంశంలోంచి కదా రాజు రావాలి. ఇప్పుడు ఈ రాజు యొక్క శరీరాన్ని దహనం చేసేస్తే ఏం జరుగుతుందో అని తన మంత్రశక్తితో కుమారుడి శరీరాన్ని కాపాడింది. అందుకని ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయలేదు, అలా ఉంచేశారు వేణుడి యొక్క శరీరాన్ని. పైగా అసలు చెయ్యడానికి వంశమేది? ఆయనకి బిడ్డలేరి లేరు. ఆ కారణం చేత కూడా బహుశా అంటే దిక్కుమాలి పీని ఎవడోళ్ళు లాగేస్తారనుకోండి. నేను ఒకసారి ఒక అందమైన మాట విన్నాను. వై డూ యూ ఫియర్ అబౌట్ డెత్? చాలామంది దేనికి భయపడతారంటే, అమ్మో చచ్చిపోయాక ఎలాగోనండి, ఎవడు తద్దినం పెడతాడు, చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళేవాడెవడు, కాస్త పంచభూతాల్లో కలిపేసేవాడెవడు, చచ్చిపోయిన తర్వాత ఈ డ్యూటీ అసలు నీది కానే కాదు. ఎవ్వడూ చేయకపోతే మున్సిపాలిటీ ఉంది, అది కూడా చేయకపోతే ఒక్కొక్క ఉంది చేసేయడానికి, లేకపోతే పంచభూతాలు ఉన్నాయి. అసలు అది మన డ్యూటీ కానే కాదు. చచ్చిపోవడం కూడా మన డ్యూటీ కాదు. చచ్చిపోయిన తర్వాత నీ కర్తవ్యం ఏమీ లేదు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. దాని గురించి ఇప్పటి నుంచి నువ్వు వేళ్ళు విరుచుకోవడం ఎందుకు, పూజ చేసుకోవడం అనేసి హాయిగాను. కాబట్టి ఆవిడ మంత్రశక్తి చేత శరీరాన్ని దాచింది. దాస్తే ఒక గమ్మత్తు జరిగింది. ఋషులు కొంతకాలం చూశారు. ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది, శిక్షించే రాజు లేడు. ఇప్పుడు ఇదో అల్లరి వచ్చింది. కాబట్టి ఋషులు అన్నారు, ఇప్పుడు మనం ఎలాగైనా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. ఇప్పుడు ఎలా? రాజు మరణించి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి తీసుకురావాలి సంతానాన్ని అని. తపశ్శక్తి ఉన్నవారు మూఢుణ్ణి మార్చలేకపోయారు, కానీ క్షేత్రము లేకుండా శరీరములోంచి శవంలోంచి సంతానాన్ని సృష్టిస్తున్నారు. మీరు ఆలోచించండి, చచ్చిపోయిన శవంలోంచి ఋషులు సంతానాన్ని కలిగింపజేశారు, కానీ వాళ్ళ వాక్కుకి వాడు మాత్రం మారలేదు. మౌఢ్యము ఎంత స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి. వాడు మారడంతే ఇంకా. కాబట్టి ఏమైంది? ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మథనం చేశారు. మథనం అంటే నలపడం. మథనం చేశారు గట్టిగా. చేస్తే అందులోంచి వాళ్ళ తపశ్శక్తితో ఆ మంత్రముల చేత ఆ మథనములోంచి ఆరని మందనం చేస్తే అగ్నిహోత్రం పుట్టినట్టు బిడ్డడు జన్మించాలి. ఇప్పుడు ఈ తొడ మీద మథనం చేస్తుంటే ముందు ఆయన శరీరంలో ఉన్న పాపము పైకి రావడం మొదలెట్టింది. అది శరీరాన్ని అంటుకుని ఉందండి ఆ మంత్రశక్తికి, ఇంకా పాపం అది వదిలిపెట్టలేదు వాడిని. ఏమైంది? అందులోంచి ఒక నల్లటి వాడు బాహుకుడు అనేటటువంటి పేరుతో పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులు, ఎర్రటి కళ్ళు, రాగి జుట్టుతోటి పుట్టుకొచ్చాడు. వాణ్ణి చూసి మునులు అన్నారు, వాడు వచ్చి పుట్టగానే అన్నాడు, నేనేం చెయ్యాలయ్యా అన్నాడు. అంటే వాడిని వంక చూసి వాళ్ళు, ఒరే వీడు రాజ్యపాలనములు చెయ్యగలిగిన వాళ్ళ లేడరా, మళ్ళీ వీడిని పాపం పెడితే వీడు ఇబ్బంది పడిపోతాడు అని వాళ్ళు అన్నారు. వరమునులు నిషీదయ్యను చూపలుకుటయ్యను తానవాడు దానుడయ్యే అతని వంశులు గిరికానలందు వేణు కల్మషము చెప్పుచుండిరి కడక. మరియు ఎప్పుడైతే వేణుని యొక్క పాపములోంచి వాళ్ళు జన్మించారో మేమేం చెయ్యమని అడిగారు ఆ పిల్లాడు. అడిగితే నిషీద అన్నారు. అంటే అలా కూర్చో అన్నారు. నువ్వేమీ చెయ్యొద్దు, అలా కూర్చో అంటే వాడు అలా కూర్చున్నాడు. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, మళ్ళీ సరి అయినటువంటి పిల్లడు రావాలి ఇప్పుడు శరీరంలోంచి. అందుకని మళ్ళీ ఎక్కడ మథనం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి కొండలలో కోనలలో నివసించడం మొదలెట్టాడు. ఆయన వంశీయులకే నిషాదులు అని పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? బాహూరాజన్యకృత. రాసరికం ఎక్కడుంటుంది? రక్షణ బాహువుల యందు ఉంటుంది. ఇప్పుడు ఋషులు స్తోత్రం చేశారు, స్వామి ఒక కొడుకు పుట్టడాన్ని మేము అడగట్లేదు, లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాం. కాబట్టి ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటికి రా అని ఇప్పుడు బాహువుల్ని మధించారు. మధిస్తే అందులోంచి ఆశ్చర్యకరంగా ఆ బాహువులని మధిస్తున్నప్పుడు
ఒక అందమైనటువంటి పురుషుడు, ఒక అందమైనటువంటి స్త్రీ ఇద్దరు పుట్టారు. అలా పుడతారు. తపశ్శక్తి చేత సాధించలేనివి ప్రపంచంలో ఉండవు. కర్దమ ప్రజాపతి విహరించలేదండి. అందుచేత శంకర భగవత్పాదులు కేదార్నాథ్లో అంత హిమాలయ పర్వతాల్లో ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మనం వెళ్ళి వేడి నీళ్ళలో స్నానం చేయట్లా? మహాత్ములు తపశ్శక్తితో చేయగలరనడానికి నీకేమిటి అబద్ధం? నువ్వు వెళ్ళి వేడి నీళ్ళలో స్నానం చేస్తావు? అంత మంచుకొండలో నువ్వు గలిచావా నీళ్ళు? ఉష్ణగుండాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ పుట్టినటువంటి వారి యొక్క పాదములలో చూశారు. చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనపడ్డాయి. ఓహో, మనం ప్రార్థన చేసినట్టు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. ఆయనని వదిలి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయనతో ఎవరొచ్చారు? లక్ష్మియే వచ్చినది. కాబట్టి లక్ష్మీనారాయణులు ఉద్భవించారు. కాబట్టి ఇంకా రాజ్యానికి ఇబ్బంది లేదు. అంటే మహర్షులైనటువంటి వారు ఈశ్వరుణ్ణి నమ్మి చేసిన పని మీద ఈశ్వరుడు అనుగ్రహించాడు. కనివారణ పచ్చుండగు మనుజేంద్రుని బాహులంత మదియించిన అందనగంబగు మిథునము జనియించెను సకల జనులు సమ్మదమందన్. అందరూ సంతోషపడిపోయేటట్టుగా అందులోంచి ఒక యువకుడు యువతి వచ్చారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరు పెట్టారు. ఆయన వెంటనే యవ్వనాన్ని సంతరించుకున్నాడు. ఆవిడికి అర్చిస్సు అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ ఆయనే పృథు మహారాజు గారు అయ్యాడు. ఆయన విష్ణువాంశతో ఋషులు మధిస్తే పుట్టినవాడు కనుక ఆయన రాజ్యపాలనం చెయ్యడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకొచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం తెచ్చాడు. ధర్ముడు ఆయన మెడలో వేసుకునేటటువంటి సుగంధమాల తీసుకొచ్చాడు. బ్రహ్మగారు వేదమనబడేటటువంటి కవచాన్ని ఇచ్చారు. సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని ఇచ్చింది. శ్రీ మహావిష్ణువు అంటే పూర్ణాంశతో ఉన్నటువంటి స్వామి శ్రీహరి సుదర్శనాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇచ్చింది. పరమశివుడు దశచంద్రమనబడేటటువంటి కత్తినిచ్చాడు. ఇప్పుడు ఈ కత్తి పెట్టడానికి వర కావాలి. అందుకని పార్వతీదేవి శతచంద్రమనబడేటటువంటి వరనిచ్చింది. సోముడు గుర్రాన్నిచ్చాడు. త్వష్ట రథాన్నిచ్చాడు. అగ్ని ధనస్సునిచ్చాడు. సూర్యుడు బాణాన్నిచ్చాడు. సముద్రుడు శంఖాన్నిచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. ధారపోస్తే ఇక్కడ పొంగిపోయి పృథు మహారాజు గారు పరిపాలన చెయ్యడం కోసమని సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే వందిమాగదులు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి, అయ్యా నువ్వు అంతవాడివి, మహానుభావ, సాక్షాత్ విష్ణువాంశలో జన్మించిన వాడివి, నువ్వు ఈ లోకమును సుభిక్షంగా పరిపాలిస్తావు, నీ పాదముల యందు పద్మరేఖ హలరేఖ కనపడుతున్నాయి. ఆయన అన్నారు, నేను ఇప్పుడే పుట్టాను, అప్పుడే మీరు నన్ను స్తోత్రం చేస్తారేమిటి? నారాయణుణ్ణి స్తోత్రం చెయ్యండి, నేను ఏదైనా సాధించిన తరువాత నన్ను స్తోత్రం చెయ్యండి అన్నారు. వాళ్ళన్నారు, మేము కేవలం వంది సూటుడు అంటే అదే పనిగా అర్థం ఉన్నా అర్థం లేకపోయినా పొగిడేవాళ్ళం కావు. మేము భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసుకుని పొగిడేవాళ్ళం. నిన్ను ఎందుకు పొగుడుతున్నామో తెలుసా? నువ్వు ఈ భూమి పంట పండడం కోసం నీ ధనస్సు యొక్క కొన చేత పర్వతములను పగుల కొట్టి భూమిని అంతటినీ సమతలం చేస్తావు. భూమిని ధేనువుగా మార్చి ఓషధుల్ని పిండుతావు. సనకసనందనాది మహర్షుల చేత జ్ఞానమును పడసి మోక్షాన్ని పొందుతావు. శ్రీహరి దర్శనాన్ని పొందుతావు. భవిష్యత్తు తెలుసు కనుక నిన్ను పొగిడామన్నారు. అప్పుడు వాళ్ళకి బహుమానములనిచ్చి సంతోషించాడు. అంటే రాజు వెనకాతల ఉండేటటువంటి వారు నిష్కారణంగా అదే పనిగా పొగిడేవాళ్ళు కాదండి. వాళ్ళు వంశ చరిత్ర చెప్తుంటారు. ఈ రాజు తప్పు చేయకుండా నీ వంశంలో ఫలానా రాజు ఇలా చేశాడు, ఫలానా రాజు ఇలా చేశాడు అని చెప్తుంటారు. చెప్తూ ఉంటే అయ్యో అటువంటి వంశంలో పుట్టాను, నేను తప్పు చేయకూడదని రాజుకి సర్వదా జ్ఞాపకం ఉంటుంది. అటువంటి మహాపురుషులు వాళ్ళు. అందుచేత పృథు మహారాజు గారు సింహాసనం మీద కూర్చోగానే ప్రజలందరూ వచ్చారు. మహానుభావ, ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేడు, ఇవాళ నువ్వు మాకు దిక్కు దొరికావు కాబట్టి నీకు చెప్పుకుంటున్నాం. ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాం. మాకు తినడానికి పిడికెడు అన్నం లేదు, ఎందుకంటే ఔషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము ఇవాళ పంట పండిద్దామన్నా పంటలు పండట్లేదు, నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు. అంటే పార్వతీదేవి శాకాంబరి అయినట్టు వెంటనే పృథు మహారాజు గారు తన ధనస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. అసలు ఈ భూమి అన్నది పంట పండుతుందా పండదా, నా యొక్క బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తానన్నాడు. అంటే పృథు మహారాజు గారి యొక్క ఆగ్రహాన్ని చూసి భూమి గోరూపాన్ని పొంది పరిగెడుతోంది. భయపడి పరిగెడుతుంటే ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు.
ఎదురొస్తే అప్పుడు గోవు ప్రార్థన చేసింది, స్వామి నువ్వే ఒకనాడు యజ్ఞవరాహమై నీ దంష్టలతో భూమిని పైకెత్తావు, నువ్వే ఈ భూమిలోంచి అన్ని రకములైనటువంటి శక్తులు, ఏ శక్తులు కావాలన్నా భూమిలోంచి వస్తాయండి, అన్ని శక్తులు ఇందులోంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించావు. కానీ నేను ఇందులో ఉండేటటువంటి ఓషధీ శక్తుల్ని బ్రహ్మగారు మొట్టమొదట ఈ భూమండలాన్ని స్వయంభౌమనుకి ఇచ్చేటప్పుడు ఈ భూమికి ప్రత్యుత్పత్తి చేసి ప్రజలకి అన్నం పెట్టగలిగినటువంటి శక్తిని ఓషధీతత్వము అనబడేటటువంటి పేరుతో తెచ్చి నాలో పెట్టి ఆశీర్వదించి తన చేత్తో ముట్టుకున్నాడు. అందుకని నాకు ఈ శక్తి వచ్చింది. నేను దీన్ని దేనికి కాపాడమని చెప్పాడు? మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తారు, అందుకని నువ్వు పంటలు పండి వారికి అందించని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవ్వడూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేణుడు చెయ్యవద్దన్నాడు, ప్రజలు మానేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంత ప్రమాదం వస్తుందో భాగవతం చెప్తోంది. అనుపమ మఖకర్మక్రియ అనయము లేకుండుట నేననాధృతనగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూతమగట కనుగొని ఎంతన్ సమనాది సిద్ధి కొరకై తవిలి తదీయౌషధీవితతులను ధరణీధవా ఏనప్పుడు గ్రసించితి అవియును నాయందు జీర్ణమయ్య కడంగన్. పృథివీ అంది వీళ్ళందరూ దొంగలైపోయారు. దొంగ అంటే ఏమిటో తెలుసా అండి? ఒకరికి చెందవలసినది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆవిడెవరో ఏదో 2 పళ్ళు అక్కడ పెట్టి కూర్చున్నారనుకోండి, మా ఆవిడ ఇలా ఉంది, అయితే మా చెల్లెలు అక్కడ బ్యాగ్ ఎట్టు కూర్చున్నారనుకోండి, పెట్టుకుంటే నేను కిందకి దిగి అమ్మా మీ బ్యాగ్ చాలా బాగుందమ్మా, హ్యాండ్ బ్యాగ్, నేను ఏదో రోజు కాగితాలు అవి పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ నాకు సరిపోతుంది, ఇవ్వగలరా అన్నాను అనుకోండి. అయ్యో అన్నయ్య తీసుకోండి అని ఆవిడ నాకు ఆ బ్యాగ్ ఇచ్చారనుకోండి, నేను తీసుకెడితే కోటేశ్వరారు బ్యాగ్ ఎత్తుకుపోయాడు నా వెంట పడతారా? వెంట పడరు. కానీ నేను ఒకరి వస్తువు అక్కడ పెట్టి ఉంటే వారికి చెప్పకుండా పట్టుకెళ్ళిపోతున్నాను అనుకోండి, దొంగతనమే కదా. ఓషధీ శక్తులను పెట్టినది ఎవరు పెట్టారు? నువ్వు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడు పెట్టాడు. అందుకే భూమిని దున్నడం అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా యజ్ఞక్రియ కింద భావన చేస్తారు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు భూమి దున్నడం అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈశ్వర శక్తి ఏ పృథివీయందు నిర్మాణమైందో ఆ శక్తియే ఈ యజ్ఞమునందు కూడా ఫలితం ఇవ్వాలి, యజ్ఞవేదిగా భూమి అనుగ్రహించి. అందుకుని దున్నుతారు భూమిని. అందుకని నాగలి పట్టి ప్రభు అయినా దున్నవలసిందే. జనక మహారాజు గారు దున్నాడు. సరే, అందుచేత ఏమైంది అంటే ఈ పృథివంది ఇవాళ ప్రజలు దొంగలైపోయారు, యజ్ఞయాగములు చెయ్యడం లేదు. వాళ్ళు దొంగలైపోతే ఎవరికి కృతజ్ఞత చెప్పి తినాలో, ఎవరికి చెప్పి తినాలో, ఎవరి వస్తువు తింటున్నారో వారికి చెప్పకుండా తింటున్నారు. దొంగతనం కదా. అందుకని నేను దాచేశాను. ఎవరి వస్తువు వాళ్ళు దాచుకోరండి. దొంగతనం పక్క ఫ్లాట్లో దొంగలు పడ్డారనుకోండి, రాత్రి చెప్పుల స్టాండ్ కూడా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం. కాబట్టి ఏమవుతుంది? నేను నా ఓషధీ శక్తుల్ని గ్రసించానంటే అమ్మో వీళ్ళకి దొరకకుండా దాచేద్దామని నోట్లో పడేసుకుని గబుకుని మింగించింది అంతే. గ్రసించడం అంటే నవిలి మింగడం కాదు. మహాగ్రాస అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. చిన్న కిస్మిస్ పిండి నోట్లో వేసుకుని ఎలా ఉందో రుచి చెప్పండి అందనుకోండి, ఇలా నోట్లో వేసుకుని ఏమంటే ఎలా ఉంది అంటే ఏమిటి ఎలా అంటే గడుక్కుని మింగేయడం. అందుకని ఆవిడేం చేసింది? ఈ దుర్మార్గులకి దొరకకూడదని గ్రసించేసాను, మింగిశాను. అదేమైంది? ఆ ఓషధీ శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ నాకో లక్షణం ఉంది, నేను గోరూపంలో తిరుగుతాను. కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది? పాల రూపంలో వస్తుంది. నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి. కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది? ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారనుకోండి, ఓ ఆవా నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయే, ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తగిలిస్తున్నాను పాలు వదిలే అన్నారనుకోండి, కాలు ఎట్టి తంతుంది. ఈ 1 కోటి రూపాయలు అడగాలరా. లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికెటో డాక్టరేటో తీసుకెళ్ళి చూపించారనుకోండి, తినేస్తుంది. అందుకని తప్ప అది పాలు వదలదు. పాలు ఎప్పుడు వదులుతుంది? తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది. నేను నిన్న మా ఇంట్లో నిద్రపోతున్న మా ఆవిడ్ని కూడా లేపేశాను ఈ సంఘటనకి. నేను ఏదో పనిలో ఉన్నాను, అంబే అంబే అని ఒక ఆవు దూడ అరుస్తోంది. ఒక 4 మాటలు విన్నాను, 5 మాటలు విన్నాను, మనసు సంక్షుభితం అయిపోయింది. ఎందుకు అరుస్తోంది ఆవు దూడిలాగా? ఏదో కారణం ఉండాలి. పోనీ కనీసం 4-5 అరటిపళ్ళు పట్టుకెళ్ళి పెడదాం, ఏం ఆపద వచ్చిందో పాపం అని అరటిపళ్ళు పట్టుకుని అసలు ఈ ఆవు దూడ ఎటుంది చూద్దామని గిల్లిలో నిలబడి చూస్తున్నాను. అది కనపడింది మా అపార్ట్మెంట్ కిందకి దిగుదాం అనుకున్నా, నాకు తోగెత్తి పారిపోయి చిత్రం ఏంటంటే 4 రోడ్ల కూడల దగ్గరికి వెళ్ళడం, అంబా అరుస్తూ ఉండడం, చూస్తూ ఉండడం, మళ్ళీ పరిగెడుతూ ఉండడం. ఇది ఇలా అరుస్తూ ఉంటే
ఎక్కడ చూసిందోనండి ఆవు, ఎక్కడ వినపడిందో అంబా అని అరుచుకుంటూ అదొచ్చింది. ఆ ఆవు రెస్పాండ్ అవ్వడంలో దీనిలో అంబా అని ఇదంటోంది. అది అంబా అంటే ఇక్కడున్నాను నేను ఆ ధ్వని విని, ఓహో ఈశ్వరా, సమస్త జీవుల యందు తల్లి బిడ్డల రూపంలో ఇంత ఆర్తిగా ఉన్నావా అమ్మా లలితాపరా భట్టారిక అని, ఉషే నీకు ఒక దివ్యమైన స్వరూపం చూపిస్తాను. లలితాపరా భట్టారిక సింహాసనస్థయ్యి దర్శనమిస్తోంది. రా లేచి చూడు, ఆవు కోసం దూడ పరిగెత్తడం, దూడ కోసం ఆవు పరిగెత్తడం. అలా సందులోకి పోయింది ఆ దూడ. అంబా అందంతే ఇది. అది అట్నుంచి పరిగెత్తుకొచ్చేసింది. వచ్చేస్తే ఇది రాగానే, అది దూడ పెద్దదండి, ఆవు పొదుగులోకి వెళ్ళిపోయి ఇలా ఇలా గుద్దేసి పాలు తాగేస్తుంటే ఈ ఆవు సంతోషంతో నాలుకెట్టి దాన్ని ఇలా ఇలా నాకేస్తోంది. నాకు ఆహాహా అమ్మా జగదంబ, నీ కారుణ్యం ఏమిటో ఒకసారి చూపించావా అమ్మా? రేపు పృథుమహారాజు వృత్తాంతం చెప్తావు కదరా, నీకోసారి చూపిద్దాము. దూడ కనబడితే వదలడం అంటే ఏమిటో, ఆవు పిచ్చాడా, లేకపోతే నువ్వేం చెప్పగలవు, రేపు పొద్దున్న గోవుగా విడిచిపెట్టడం అంటే ఏమిటో అని నాకు దర్శనం ఇస్తున్నావా అమ్మా అని సంతోషపడి నా భార్యని పిలిచి అంత దూరం వెళ్ళి ఆవుకి ఎలా పెట్టడమే అన్నాను. వెళ్ళేపోయే ఆవు దూడ పెట్టనే లేదనుకోండి, అలాగే టేబుల్ మీద ఉన్నాయి ఇవాళ పొద్దున్న కూడా. సరే, నేను ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేనికి ఇస్తుందండి? దానికి ఎవరి పట్ల వాత్సల్యమో దానికి దూడ అని పేరు. ఇతపూర్వము ఈ భూమిని తల్లిలా ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళొచ్చి ఏ కోరిక కోరితే ఇప్పుడు ఆ కోరికని భూమి వాళ్ళకి ఇచ్చేస్తుంది. అందుకే ఏ పని చేసినా భూమి పూజ చేసి మొదలెట్టారు తప్ప సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్న పేరుతో భూమి జోలికి వెళ్ళడం ఈ దేశానికి తెలియదు. ఆ పేరుతో మీరు భూమి దగ్గరికి వెళ్ళారనుకోండి, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. ఈశ్వరుడు ఉపద్రవ రూపంలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ తీరా కోతకొచ్చినది నీటిలో కలిసిపోతుంది. ఎందువల్ల? పుడమి పట్ల నీకు ఆరాధనాభావము కన్నా నీ దిక్కుమాలిన మేధాశక్తితో నువ్వేదో చేయగలను అనుకున్నావు. ఏది ఇప్పుడు ఆపరా చూస్తానని ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఏమిటి చేస్తాడు వీడు? ఏమీ చేయలేడు. పంట నష్టాన్ని తర్వాత అంచనా వేస్తాడంతే. కాబట్టి ఈ పిచ్చ పిచ్చ పనులు చేయకు, భాగవతం నేర్పుతోంది. ఎవరు భూమి పట్ల నమస్కారము చేసిన మహాపురుషులు ఉన్నారో వాళ్ళని చూస్తే భూమి పరవశించిపోతుంది, తల్లి అయి కాపాడుకుంటుంది. అందుకే లేవగానే భూమికి నమస్కారం చేసి లేవాలి పిల్లలు. తల్లిదండ్రులు ప్రయత్నపూర్వకంగా పిల్లలకు ఒక విషయం నేర్పుకోవాలండి. ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. గండకాలంలో పిల్లలకి ఎటువైపు నుంచైనా ఆపద రావచ్చు, మీరు చెప్పలేరు. పిల్లలు ఆటోలో పెడుతుండగా రావచ్చు, రిక్షాలో పెడుతుండగా రావచ్చు, సైకిల్ మీద పెడుతుండగా రావచ్చు, స్కూల్లో ఉండగా రావచ్చు. మీరు ఎలా రక్షిస్తారు? అమ్మ రక్షించాలి, గోవు. అందుకని పిల్లలకు ఒకటి నేర్పుకోవాలి తల్లిదండ్రులు. అమ్మా, నిద్ర లేవగానే కాలు పెట్టి దిగుతావు కదా, ఒక్కసారి భూమిని రెండు చేతులతో కళ్ళకద్దుకుని సముద్రవసనే దేవీ పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ, నువ్వు మా అమ్మవమ్మా, కాలుతో తన్నాను, నాకు ఇంతకన్నా దిక్కు లేదు, అమ్మ నన్ను రక్షించు అని అడిగితే అమ్మగా రక్షణ చేస్తుంది తన దూడ చేసుకుని. కాబట్టి ఆవంది అది జీర్ణమైపోయి పాలైపోయాయి ఇప్పుడు నాలో. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎన్ని రకాల శక్తులు కావాలో అన్నిటినీ వదిలిపెడతాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు మహానుభావుడవు కనుక, నువ్వు రాజ్యక్షేమమును కోరిన వాడివి కనుక పృథు నీకోసం విడిచిపెడతాను. కానీ ఒక్క కండిషన్, నువ్వు భూమిపతివి. పృథు మహారాజు గారు వచ్చి దూడగానిచ్చుంటానంటే కుదరదు. ఎందుకని? ఆయన భూమిపతి రాజు. అందుకని ఇప్పుడు దూడ రూపంలో ఎవరైనా రాగలరా? వచ్చి నిలబడితే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను విడిచిపెడతాను, పాలగా మళ్ళీ ఔషధీ శక్తులను వదులుతాను. అప్పుడు మళ్ళీ పంటలు పండుతాయి. ఎవరిని తీసుకొస్తావు దూడగా అంటే ఆయన అన్నాడు, చాలా సంతోషం అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకి, లేకపోతే నిన్ను నువ్వులు గింజలంత నరికవతల పారేసి నా శక్తితో, నా యోగ శక్తితో భూమిని నిలబెట్టాలనుకున్నాను. నువ్వు మళ్ళీ అనుగ్రహిస్తానన్నావు, తల్లి నీకు నమస్కారం. అందుకని నీకు దూడగా స్వయంభోమనువుని తీసుకొస్తానన్నాడు. ఆయన భూమిని ఎంత గొప్పగా పరిపాలించినవాడో. స్వయంభౌమనువు పేరు వినగానే ఆవిడంది, షహబాష్, ఆయన్ని దూడగా రమ్మనంది. స్వయంభౌమనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. భూమి యొక్క
గోస్వరూపమైన శిరములను కదిపాడు. ఇప్పుడు ఎలా రావాలి మళ్ళీ ఆ ఔషధీ శక్తి భూమికి? మళ్ళీ ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయి ఇప్పుడు పితకగలిగిన వాడు ఉండాలి. ఇప్పుడు ఈ ఔషధీ శక్తిని ఎవరు పితకాలి? మనువును దూడజేసి గరిమన్ నిజపాండి తలంబులీల దోహనముగ చేసి అందు సకలౌషధులం పితికెన్ క్రమంబునంతనరగ తద్దిదంబునను తత్పృథువత్సలయైన భూమి ఎందనయము వారు వారును ప్రియంబగు కోర్కెలు పొందిరున్నతిన్. ఎవరు పితకడం కోసమని ఆవుని పిలిచాడో వాడే పితకాలి. అందుకని పృథు మహారాజు గారు వెళ్ళి దాని పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ఔషధీ శక్తుల్ని తట్టుకోగలిగినటువంటి పాత్ర కావాలి. అటువంటి పాత్ర సృష్టిలో ఎక్కడుంటుంది? తన చేతిని పాత్రగా చేసి తన చేతితో పాలు పితికాడు. పితికి ఈ పాలు చల్లాడు. అంతే, వెంటనే పంటలు పండి అందరికీ ఆకళ్ళు తీరిపోయి భూమి సస్యశ్యామలమైంది. ఇప్పుడు ఆకలి ఎక్కువ, సస్యస్య పండేటటువంటి భూమి తక్కువ. భూమిని పెంచలేరు. భూమిని ఇబ్బంది పెట్టి భూమి కళ్ళల్లో కారాలు కొట్టి పండమని అడగలేదు. ఎలా అడిగాడో చూడండి. పృథువు తన ధనస్సుని చేతపట్టి ఉంచి ధనస్సు యొక్క చివరి భాగంతో కొన్ని పర్వతాలని పడగొట్టి సమానం చేశాడు భూమిని. చేస్తే కొన్ని వేల హెక్టార్లు భూమి మళ్ళీ వ్యవసాయ యోగ్యమైంది. దీని మీదకొచ్చి నీరు నిలబడింది. విశేషమైన పంటలు పండాయి. పృథివిలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా సంతోషించారు. పృథువు ప్రజలని రక్షించడానికి వ్యవసాయంలోను ఒక కొత్త ప్రయోగం చేసిన వాడివి కనుక పంటల విషయంలో నా వాత్సల్యమును లోకమునకు చూపించి ఎగిరిపోయిన ఔషధీ శక్తులను మళ్ళీ ప్రభవింపచేసిన వాడివి కనుక నువ్వు తండ్రివి, నేను కూతుర్ని, నీ పేరు నేను పెట్టుకుంటాను. నన్నింత వాత్సల్యంతో పేరు తెచ్చావు కనుక నువ్వు నాకు పొడమికి భర్త వంటి వాడివైనా నీ వాత్సల్యమును కూతురుగా అనుభవించాను కనుక నేను పృథివీ అని పేరెట్టుకుంటానని భూమికి పృథు మహారాజు గారు పిండితే పృథివీ అన్న పేరు వచ్చింది. ఆ పేరు గుర్తు పెట్టుకుంటే మనకి నోటికి తినడానికి తిండి ఎక్కడ ఉందో గుర్తొస్తుంది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినడం చాలా కష్టమయ్యా. వింటే కోరికలన్నీ తీరిపోతాయన్నారు. మళ్ళీ ఆ భూమి మీద కూర్చుని వింటుంటే కోరికలు రావండి. పృథువు గురించి వింటున్నారా పిల్లలందరూ అంటే భూమి పొంగిపోదు. అందులోంచి మీ కోరిక తీరే శక్తిని అమ్మ ప్రసరించదు, మీకు ప్రసరిస్తుంది. ఈయన ఎప్పుడైతే పిండుకున్నారో ఇంకా కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు, దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇంద్రుణ్ణి దూడగా వదిలేరు. ఇంద్రుణ్ణి దూడగా వెళ్తే వాళ్ళకేం విడిచిపెట్టింది అమ్మ అంటే వీర్యము, ఓజము, ఋతము అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది. వాటి పేర్లు వినండి చాలు, ఎందుకంటే వాటి గురించి ఇప్పుడు చెప్పాలంటే అది చాలా పెద్ద క్లాస్ అయిపోతుంది. అందుకని అదో పెద్ద ఉపన్యాసం. అందుకని సహనము లేదా వీర్యము, ఓజము, ఋతము, ఇదే సత్యం త్రత్తేన పరిశించామి. బ్రాహ్మణుడు భోజనం చేసేటప్పుడు సత్యము ఋతముగుగాక అని, రాత్రి ఋతము సత్యముగుగాక అని అడుగుతుంటాడు. సరే, అందుచేత దేవతలు ఇంద్రుణ్ణి దూడగా చేసుకుని ఈ మూడు పిండుకున్నారు. అసురులు అంటే రాక్షసులు ప్రహ్లాదుని దూడగా చేసుకుని లోహపాత్రలో 3 రకాల సుర పిండుకున్నారు. గంధర్వులు, అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యాన్ని, మద్యాన్ని పిండుకున్నారు. అందుకే పద్మం అంత సౌందర్యంగా ఉంటుంది. సరే, పితృగణములు ఆర్యముని దూడగా చేసి పచ్చిమట్టి పాత్రలో కవ్యం పిండుకున్నాయి, అంటే శ్రాద్ధకర్మలో ఉపయోగించేటటువంటి పదార్థాన్ని. ఆ తర్వాత సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశం అనేటటువంటి పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం అవి చేయగలుగుతూ ఉంటారు. కింపురుషులు మయుణ్ణి దూడగా చేసి యోగం అనే పాత్రలోకి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష భూత పిశాచాది గణములు రుద్రుణ్ణి దూడగా చేసుకుని కపాలంలోకి రక్తాన్ని పిండుకున్నారు. పాములు తక్షకుణ్ణి దూడగా చేసుకుని తమ పుట్టలనబడేటటువంటి పాత్రలలోకి పురుగులు, ఫలములు అనబడేటటువంటి వాటిని పిండుకున్నాయి. వృక్షాలు తమ పటలు అంటే ఆ చెట్లకి పెద్ద పెద్ద పొరల్లా ఉంటాయి కదా, అటువంటి వాటిల్లోకి ఆ పట్టలలోకి రసాల్ని పిండుకున్నాయి. అందుకే చెట్లు ఇప్పటికీ మనకి అన్ని రకాల రుచులు చెట్టుల్లోంచే వస్తాయి. కుంకుడు చెట్టు, మామిడి చెట్టు పక్క పక్కన పెట్టినా కుంకుడుకాయ చేదుగానే ఉంటుంది, మామిడి పండు తీయగానే ఉంటుంది. ఆనాడు పిండుకున్నాయి పృథివీ అనబడే గోవులోంచి. ఆ శక్తే ఇప్పటికీ చెట్లకుంది, ఉండి మనకి రసపోషణం చేస్తున్నాయి. ఇలాగా పృథు మహారాజు గారు ఆనాడు ఎవ్వరూ చెయ్యనటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఇత పూర్వం ఎన్నడూ ఎరగరు.
అందరూ ఎక్కడ చూసినా పరమ సంతోషంతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. చోరభయం లేదు. ప్రభువు మంచి దండన శక్తితో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన 100 అశ్వమేధయాగములు చెయ్యాలి అని సంకల్పం చేశాడు. బ్రహ్మావర్తముని స్వయంభవమును పరిపాలించినటువంటి ప్రాంతమునకు వెళ్ళి సరస్వతి తృషద్వతి అనబడేటటువంటి రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధయాగములు చేశాడు. ఇక్కడే మీరు ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. ఆయన పృథు మహారాజు గారే అవచ్చు. లోకాన్ని సంతోషపెట్టాడు, అంతవరకు బాగుంది. తను తరించాలి కదా. తను తరించడం అన్నది ఒకటి ఉంది కదా. ఎన్ని యజ్ఞాలు చేస్తాడు? యజ్ఞాల వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం ఏమవుతుంది? కొన్నాళ్ళకి క్షీణించిపోతుంది. క్షీణించిపోతే ఏమైపోతాడు? మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సంస్కరింపబడాలి. ఈ యజ్ఞాలు ఎన్ని చేసేస్తావు? ఆ కర్మకి ఒక అంతం ఉండాలి. అందుకని 99 యజ్ఞములైన తర్వాత 100వ యజ్ఞం చేస్తున్నారు. చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైనటువంటి రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వాన్ని ఎత్తుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే అత్రి మహర్షి కనిపెట్టారు. ఎత్తుకుపోతున్నవాడు ఇంద్రుడే. బాణం వేసి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకురమ్మన్నారు. పృథు మహారాజు గారి కొడుకు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషివేషధారిలో ఉన్నవాడి మీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. పొరపాటున బాణం వదిలితే ప్రమాదం జరుగుతుందని అత్రి చెప్పారు. అత్రి అంటే సామాన్యుడు కాదండి. అత్రి వంశంలో పుట్టిన వాళ్ళే ఆత్రేయస గోత్రీకులు. 3 గుణాలకు అతీతుడు. అందుకే అసూయ ఉండదు ఆయనకి. అందుకని అటువంటి మహాపురుషుడు కనుక ఆయన ఇంద్రుడే. ఏ రూపంలో ఉన్నా నేను పసిగట్టగలను. నువ్వు నిర్భయంగా బాణం వదిలేయన్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పడానికి. వంశం ఎగిరిపోతుంది తప్పైతే. బాణం వదలడానికి పృథుకుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడిపోయి ఆ రూపాన్ని ఆ అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఆ గుర్రాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చాడు కాబట్టి ఆ పిల్లవాడికి విజితాశ్వుడు, గుర్రాన్ని గెలిచి వెనక్కి తెచ్చిన వాడని పేరు పెట్టారు. మళ్ళీ యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు యజ్ఞం జరుగుతుంటే ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేట్టి చేసేశాడు. ఆ గాఢాంధకారంలో ఉండగా మళ్ళీ యాగాశ్వాన్ని అపహరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈసారి మళ్ళీ అత్రి కనిపెట్టారు. ఆ వెళ్ళిపోవడం ఈసారి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఖట్వాంగం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక ఎముక చేత్తో పట్టుకుని దాని మీద పుర్రె బోర్లించి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులు కలిగినటువంటి వాడై కొంత సాధన చేసిన వాడు అవుతాడు. లేదా బ్రహ్మహత్యాపాత విముక్తి కోసమని వెడుతున్న సాధు పురుషుడు కూడా అలా పట్టుకుంటుంటాడు. అందుకని అలా వెడుతున్నాడు కాబట్టి ఇతన్ని వధించాలా వధించవద్దా అని అనుమానపడుతున్నాడు పృథుకుమారుడు. ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు, ఇంద్రుడే వేసేయి బాణం అన్నాడు. మళ్ళీ బాణం తీశాడు. ఇంద్రుడు ఈసారి కూడా పగబట్టాడు. బాణం వేసేస్తున్నాడు. ఆ రూపాన్ని అక్కడ వదిలి గుర్రాన్ని వదిలి పారిపోయాడు. గుర్రాన్ని తెచ్చేశాడు. కానీ ఆ వదిలిపెట్టబడినటువంటి రూపమునకు పాఖండ రూపము అని పేరు. అది పాఖండము అంటే పాపఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. అంటే వాళ్ళు పైకి చూడ్డానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసే వాళ్ళల్లా కనపడతారు. కానీ వాళ్ళు వేద విరుద్ధమైన మార్గములో ప్రయాణిస్తుంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన రీతితో కూడిన నడుబడితో ఉంటారు. కానీ మాటలు మాత్రం చాలా ఆకర్షణీయంగా మాట్లాడి అవతల వాళ్ళని బుట్టలో వేసేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 మాటలు యాగాశ్వాన్ని అపహరించాడన్న కోపంతో పృథు మహారాజు గారు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి ఇంద్రుడి మీదకు వదిలేస్తున్నాడు. వదిలేస్తుంటే ఋషులు అన్నారు, నువ్వెందుకు యజమానివి బాణం వదలడం? నువ్వు చేస్తున్న 100వ యజ్ఞం పాడు చేశాడు కనుక ఇంద్రుణ్ణి ఈ హోమంలో పారేస్తాం. మేము మా మంత్రశక్తితో పిలుస్తున్నాం, ఇంద్రుణ్ణి హోమంలో పడిపోమన్నారు. ఇప్పుడు క్షాత్రశక్తి తపశ్శక్తి 2 కలిసిపోయి ఇంద్రుడి మీద. ఇప్పుడు ఆయన రక్షింపబడాలి. ఎవడు రక్షిస్తాడండి? చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అన్నారు, రే మీరిద్దరూ పొరపాటు పడ్డారా? మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారేయడానికే? పృథువు నీకింత గొప్ప క్షాత్రశక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి కొట్టేయడానికే? మీరిద్దరూ చేసింది పొరపాటే అన్నారు. ఆశ్చర్యకరంగా సభలోకి పూర్ణాంశతో శ్రీ మహావిష్ణువు వచ్చారు. వస్తే పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. గరుడ వాహనం దిగారండి. గరుడ వాహనం మీద కూర్చుని దిగితే ఆయన అన్నారు, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలండి ఈ విషయాన్ని. ఇది పెద్ద మలుపు పృథు మహారాజు గారి జీవితంలో. ఆయన అన్నారు, పృథు, ఇప్పటికి నువ్వు 99 అశ్వమేధాలు చేశావు.
ఇంకొకటి చేస్తావు, ఏమవుతుంది? అంకె పెరుగుతుంది. 100 చేసావు. 100 చేయడానికి 99 చేయడానికి ఏమైనా తేడా ఉందా? ఈ కర్మకి అంతం ఏమైనా ఉంటుందా? ఇలా జరిగిపోతుంటుంది. 99 అశ్వమేధయాగములు చేసి నువ్వేం తెలుసుకున్నావు? నీకేమీ తెలియలేదు. ఎందుకని? ఇంద్రుడు అడ్డొచ్చాడు కాబట్టి ఆయన్ని చంపవతల పారేస్తానంటున్నావు. అంటే నీకు దేహాత్మాభిమానం ఉండిపోయింది. నీ కొరకు నువ్వు చేసే పని ఒకటి ఉన్నది, దానికి అడ్డొచ్చిన వాడు నావాడు కాడు, వాణ్ణి చంపేద్దాం. ఇలా చేసిన కర్మలు, ఎన్ని కర్మలు చేస్తే అంత శుద్ధి ఏర్పడినట్టు? ఎన్ని అశ్వమేధాలు యాగాలు చేసి ఫలితం ఏమిటి? దేహాత్మాభిమానాన్ని గెలవాలి మనిషి. కర్మ దేని కొరకు అంటే లోపల యోగ్యతా సిద్ధిని పొంది ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలి. నువ్విప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి 100వ యజ్ఞము జరగకుండా చెయ్యడంలో ఏ ఈశ్వరాజ్ఞ ఉన్నదో అని నమస్కరించి విడిచిపెట్టి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోదు. ఇంద్రుడి మీద బాణం వెయ్యడంలో దేహాత్మాభిమానంతో కిందకి జారిపోయావు. ఎందుకు 99 అశ్వమేధయాగాలు? అందుకని నాయన, ఇంద్రుడి పట్ల క్రోధం పెంచుకోవడం కాదు, అతడు ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా? నీ ఎందు జ్ఞానము కలగాలని ఇది జరిగింది తప్ప ఇంద్రుడు అమర్యాదగా ప్రవర్తించలేదు. పైకి దోషంలా కనపడుతోంది. అందుకని ఇంద్రుడితో స్నేహం చేయి. నువ్వు చేయవలసింది ఇంద్రుడి మీద కాదు బాణం వేయవలసింది. నీకు బోధ చెయ్యడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపము అప్పుడే పాషండులు పుట్టి పాషండ మత వ్యాప్తి చేసేస్తున్నారు. అప్పుడే కొన్ని వేల మంది పాషండులు అయిపోతున్నారు. ఆ మాటలు విని సంతోషపడిపోయి నువ్వు ఇప్పుడు ఈ పాషండ మతాన్ని నాశనం చేయి నీ బాణం పట్టుకుని అంటే గబగబా ఇంద్రుడితో స్నేహం చేశాడంటే వైదికమైన ధర్మ ప్రచారము మెల్లగా జరుగుతుంది సత్యం కాబట్టి. అసత్య ప్రచారం చాలా తొందరగా జరిగిపోతుంది. ఎందుకంటే అది అసత్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఏమైంది? పాషండుల మీదకి బాణం వేయవలసి వచ్చింది. అప్పుడు శ్రీహరి యొక్క పాదపద్మములను పట్టి, మహానుభావా, నాకు ఇంతటి ఉపకారం చేశావు, నీ యొక్క దర్శనము చేత నాలో ఉన్నటువంటి అజ్ఞాన రాశి దగ్ధమైంది. నాకు నీ యొక్క దర్శనమును కటాక్షించి ఇంత జ్ఞానబోధ చేసినటువంటి నీకు నేను ఏ విధంగా పూజ చెయ్యగలను అని అడిగాడు. మనకి పృథు మహారాజు గారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కేవలం గోవుగా చేసి పితకడం కాదు. మనకి 9 విధ భక్తులు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని. శ్రవణం వినుట, ఎవరిలా వినాలి? పరీక్షిత్తులా విని పరీక్షిత్తు మోక్షం పొందాడు. వినడం అలా వస్తే చాలా మోక్షం వస్తుంది. కీర్తనం, పరవశించి చెప్పుకోవడం. ఎవరిలా చెప్పుకోవాలి? శుకుడిలా చెప్పుకుని మోక్షం పొందేశాడు శుకుడు. కీర్తనం, విష్ణోః స్మరణం, తలుచుకోవడం. ఎవరిలా తలుచుకోవాలి? ప్రహ్లాదుల్లా తలుచుకు మోక్షం పొందేశాడు ప్రహ్లాదుడు. పాదసేవనం, అయ్యవారి పాదములు సేవించడం అంటే అర్చన చెయ్యడం. అర్చన చెయ్యడానికి ఎవరిని చెప్తారు? పాదసేవనం. అయ్యవారి యొక్క పాదసేవనానికి ఎవరు? లక్ష్మీదేవి. అర్చనం, శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, పూజ చెయ్యడం. పూజ చేయడానికి ఎవరిని చెప్తారో తెలుసా అండి? పృథు మహారాజు గారిని. వందనం, నమస్కారం. అక్రూరుడు ఎదర దశమస్కంధంలో విందురుగాని అక్రూరుడి నమస్కారం ఎలా ఉంటుందో. వందనం, సఖ్యం, స్నేహం అర్జునుడు. అందుకని శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం హనుమ. వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతీకలు ఉన్నారు. అందులో అర్చన భక్తికి పృథు మహారాజు గారు గొప్పవాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు ఈ ఇందుకనండి పృథు మహారాజు గారి జీవితంలో ఈ 3 ఘట్టాలు వింటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందనడానికి కారణం అది. శ్రీ మహావిష్ణువు అన్నారు నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా. ప్రపంచంలో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది. వరం ఇచ్చి నేను వెళ్ళిపోతాను. నిన్ను చూస్తుంటే వదిలిపెట్టి వెళ్ళలేక గరుడుమంతుడి మీదకి ఎక్కి దిగిపోవడం కింద దిగిపోయి ఆయన మీద చెయ్యేసుకుని నేను అలాగే నిలబడి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఇంతటి ధార్మికుడివి, ఇంతమందికి అన్నం పెట్టావు, భూమిని గోవును చేసి క్షీరములు పిండావు, నాయనా నీకే వరం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, స్వామి నన్ను మళ్ళీ మోహ పెడదాం అనుకుంటున్నావా? నాకెందుకు స్వామి వరాలు? నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా? ఘనమగుదేవ ఈవెరమె కాదు మహాత్మక వాగ్వి నిర్గితంబగు తావకీన చరణంబుజచారు మరంద రూపమై తనరిన కీర్తియున్ విని ముదంబును పొందగలేని మోక్షమైనను మది కొరనొల్లా
అఘనాశ రమేశ సరోజలోచన. తండ్రి, నాకు మోక్షం కూడా అక్కర్లేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా? నీ పాదార విందములను గూర్చి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెప్తుంటే అలా విని పొంగిపోయేటటువంటి స్థితి నాకు చాలు తప్ప, మోక్షం వస్తే నీలో కలిసిపోయి మళ్ళీ నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెప్తుంటే పొంగిపోతూ వినే అదృష్టం ఎక్కడ ఉంటుంది? అందుకు నాకు ఆ అదృష్టం చాలు, అందుకు నాకు వరం అక్కర్లేదు అన్నాడు. ఎవరు అనగలరండి? అందుకే మన వాళ్ళు ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్తారు. ఈశ్వర కథకున్న గొప్పతనం ఏమిటంటేట, ఈశ్వరుడి గురించి కథ చెప్తున్నారు అనుకోండి, అయ్యయ్యో వీళ్ళందరూ పాపం ఎంత బాగా వింటున్నారో అని గభాలన ఆకాశంలోంచి ఈశ్వరుడు కిందకి దిగాడు అనుకోండి. దిగితే ఇలా ఒకసారి చూసి ఇలా ఇలా తట్టి నేనే వచ్చాను అంటున్నాడు అనుకోండి. ఆ పక్కన ఉన్న వాళ్ళని, కాసేపు ఆగవే బాబు, నువ్వే అయితే అయి ఉండొచ్చు కన్నా కథ అని ముందంటారట. ఈశ్వరుడి కన్నా ఈశ్వరి కథ గొప్పగా ఉంటుందిట అయింది. అందుచేత ఈశ్వర, నీ కథలు వినగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కల్పించు అని సృష్టిలో ఎవరు కోరని కోరిక ఒకటి కోరాడండి పృథు మహారాజు గారు. ఎంత చిత్రమైన కోరికో చూడండి ఇది. జగదీశ దేవయుష్మత్వద కైంకర్య పరతదనర్చు సాగరతనూజ కృత్యంబునందు అకిల్బిషబుద్ధినే ప్రీతి కోరుట జగన్మాతయైన ఆ రమా సతితోడి వైరమవశ్యంబు కల్గు అయినను దయాకార నీవు దీనవత్సులుడవు కాన స్వల్పం పైన అధికంబు చేయుదవు గాన భవ్య చరిత నిజ స్వరూపంబునందు అభిరతుడవైన నీవు నన్నాదరించు పగిది ఇంగిరనాదరింపవు మహాత్మ భక్త జనలోక మందార భవవిదూరా. స్వామి, ఇంతకాలం నుంచి లోకంలో ఒక నానుడి ఉన్నది. ఏమిటా నానుడి అంటే, లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామివారి పాద సేవ చెయ్యడం అంటే లక్ష్మీదేవి చేయగలదు. అంత గొప్ప సేవ చేస్తుందని ఒక పేరు. ఇవాళ నేను ఒక వరం అడుగుతున్నాను. ఏమిటో తెలుసా వరం? నీ పాదాల్ని అంత పూనికతో అర్చించేటటువంటి లక్ష్మీదేవికి ఇప్పుడు నేను అడుగుతున్న వరం వల్ల నాకు అమ్మవారికి దెబ్బలాట వచ్చి తీరుతుంది. అయినా కూడా నువ్వు నా వైపే మొగ్గుతావు. ఎందుకో తెలుసా? ఇంతకాలం నుంచి లక్ష్మీదేవి సేవలు పొందేవుగా, ఆవిడ సేవలు లేకపోతే నీకు పూర్ణత్వం ఏం తగ్గిపోదుగా. అల్పమైనటువంటి వాడు కోరినా కూడా అధికమైనది నువ్వు ఇస్తావు. అలా ఇవ్వడంలో నీ గొప్పతనం ఉంది, అప్పుడే నీ గుణాలు ప్రకాశిస్తాయి. నేను ఒకటి అడుగుతున్నాను, ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి ఇంతకాలము నిన్ను ఎలా అర్చన చేసిందో అంతకన్నా గొప్పగా అర్చించగలిగిన శక్తి నాకు కటాక్షించు. వీడెత్తుకుపోయాడు రా నాకు ఉన్నటువంటి అదృష్టాన్ని, నా కైంకర్యాన్ని అని అమ్మవారికి నా మీద కోపం వచ్చి మాకు దెబ్బలాట వస్తే రావచ్చుగాక. కానీ మా అమ్మ కదా సంతోషపడిపోయి ఒప్పుకుంటుంది. స్వామి, నేను అలా పూజ చెయ్యగలిగిన శక్తి నాకి అన్నాడు. ఇది పూజనిష్ట అంటే పృథు మహారాజు గారిది. అందుకే మనకి షోడశోపచారాలు వచ్చాయండి. పూజ ధరించిపోతాడు పూజ చేసేటప్పుడు. ఆవాహయామి అంటే స్వామి రండి అని పిలుస్తాడు. నిజంగా స్వామి వచ్చినట్టు హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు రేపు పొద్దున్న లక్ష్మీదేవి కళ్యాణం విన్న తర్వాత మీరు చేదురుగాని పూజ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, అమ్మ చేతులు కడుక్కో, పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామి కాళ్ళు కడుక్కోండి. అలా అనగానే మీరు ఏం చేయాలి? మీ పిల్లాడైతే ఊరుకుంటారా? మీ అమ్మగారు నాన్నగారు అయితే ఊరుకుంటారా? గబగబా ఉత్తరం ఇచ్చి అమ్మ చేతులు తుడుచుకో, నాన్నగారంటే కాళ్ళు తుడుచుకోండి అని గబగబా తుడిచేసేరు. అందుకని ఆ కాళ్ళు చేతులు తుడిచేసి స్వామి కూర్చోండి స్నానం చేయండి అని చెప్పి అమ్మవారికి చక్కగా స్నానం చేసేసిన తర్వాత మంచి మానసికంగా పచ్చటి పట్టు పీతాంబరం ఇస్తే అమ్మవారు పట్టు బట్ట కట్టుకుని అయ్యవారు పట్టుబట్టలు కట్టు కూర్చుంటే చక్కగా ఇలా విభూతి పెట్టి ఇద్దరికీ కస్తూరి తిలకాలు పెట్టి అమ్మవారికి ఎంత మాత్రం జ్వాల లేకుండా సాంబ్రాణి పొగ అమ్మవారి కేశపాశం దగ్గరికి వెళ్ళి వేస్తే ఆ సాంబ్రాణి పొగతో అమ్మవారి నల్లటి జుత్తంతా పొగవాసన పట్టేస్తే మీరు ఎంతో అందంగా అమ్మవారికి కేశపాశం ముడేసి అందులో చంపక శోక పున్నాక సౌగంధిక లసత్కచ బంగారు పాత్రలోంచి దండలు తీసి ఓయ్ రే నీకు ఇంత బాగా ముడేయడం ఎప్పుడు వచ్చింది రోయ్ అని అమ్మ నవ్వుతుంటే, ఏమిటనుకుంటున్నావు మన అబ్బాయి అంటే వాడికి అన్ని విద్యలు వచ్చు అని స్వామి నవ్వుతుంటే, అమ్మ ముడిలో చక్కగా మీరు అమ్మవారికి పుష్పమాలలో అలంకారం చేసి
మంచి మంచి వజ్రాల నగల పెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మానసికంగా చేయడానికి దరిద్రం ఏమిటండి? సర్వాభరణాన్ సమర్పయామి. ఒక్కసారి ఆగి నిన్న పెట్టిన నగలు ఇవాళ లేవు, ఎన్ని నగలో మీరు తీసి అమ్మవారి చెవులకు పెట్టి ఆ చెవుల యొక్క ఆ కింద దుద్దు కనపడుతుంది, అమ్మవారి చెవికి ఆ దుద్దు పెట్టి పుష్యరాగాలతో ఉన్నది ఇలా శీల తిప్పుతుంటే మెత్తటి అమ్మవారి చెవి ముట్టుకున్నట్టు, అమ్మ మెడలో హారాలు వేసినట్టు, ఆవిడ మెడలో చక్క మల్లెపూల దండలు జాజి దండలు వేసినట్టు, అయ్య మెడలో మందారమాలలు వేసినట్టు, అప్పుడు సర్వాభరణాన్ సమర్పయామి. ఎంతసేపు మీరు ఎంతసేపు రమించగలిగితే అంతసేపు. అంతా అయిన తర్వాత పాదముల వరకు మంజీరములు అన్నీ పెట్టేసిన తర్వాత మీకు మానసికంగా ఒక ఆర్ట్ వచ్చేస్తుంది. ఎవరికీ తెలియదు మీరు అలా అలంకారం చేయగలరని. అలా మీరు అలంకారం చేసేయగలరు, ఎందుకంటే అంగాంగములు మీకు తెలుసు. అలా మీరు అమ్మవారిని అమ్మ చేయి చాపమ్మా అని గబగబా పెట్లోంచి తీసేసి అమ్మవారికి 5 వేళ్లకి ఉంగరాలు పెట్టేసి బొట్టన వేలుతో సహా, ఎంత ఎర్రటి వేళ్ళమ్మా ఓసారి చేయి తల మీద పెట్టు అని తల మీద పెట్టించేసుకుని అయ్యవారికి కంకణాలు పెట్టేసి ప్రాతర్నమామి పరమేశ్వరప బహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ అని. అయ్యా స్వామి చూసావా చెయ్యికి ఇంకా వదలలేదు, రాత్రి పడుకున్నప్పుడు అమ్మవారి బొగ్గలు నిమిరావు, ఆ బొగ్గలకున్న కస్తూరి వేళ్ళకు అంటుకుంది, రేపొద్దున బయట అందరూ చూశారంటే అమ్మవారి బొగ్గలు అంటుకుంది అనుకుంటారు, తుడిచేసుకో అని గబగబా ఉత్తరీయం పెట్టి తుడిచేసి ఇలా ఒకసారి అర్ఘ్యపాత్రలో ఉత్తరీయం ముంచి ఆ వేళ్ళు మెల్లగా తుడిచేసి బాగున్నాయి ఇప్పుడు తెల్లగా అని చెప్పి మీరు పొంగిపోతున్నారు అనుకోండి, తలుపు చప్పుడైంది అనుకోండి మండిపోతుంది. అందుకే పెద్దలు ఆరాధన చేసుకున్నప్పుడు వెళ్ళకండి అంటారు. మీరు పొంగిపోతూ ఇదంతా అయిన తర్వాత అప్పుడు స్నానం అయిపోయింది, ఓ పాత్ర పెట్టి 2 పాదాలు పెట్టి మీ భార్య బంగారు కలశంతో నీళ్లు పోస్తుంటే మిమ్మల్ని కట్టుకున్నందుకు ఆవిడ ఉద్ధరింపబడేది. అప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ బంగారు చెంబు పట్టుకొచ్చి ఆవిడేమో నీళ్లు పోస్తూ ఉంటుంది, మీరేమో అయ్యవారి తెల్లటి పాదాలు కంకణాలు పైకెత్తి కడిగేసి అమ్మవారి పాదాలు కడిగేసి ఈ లత్తుక గంధం కరిగిపోయిన నీళ్లు తీసి ఇక్కడ పెట్టి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని ఉద్ధరిణితో తీసుకుని ఇలా పోసుకుని ఇలా తాగేసి మానసికం రా ఇలాగా అని ఆవిడ చెంబు అక్కడ పెట్టేసి ఆవిడ ఇలా పవిట కొంగులో పట్టుకుని నిలబడి తీసుకోకూడదు, కూర్చుని చక్కగా ఇలా ఆవిడ పడితే ఆవిడకి 3 మాటలు పోస్తే ఆవిడ కూడా పుచ్చేసుకున్నాక చూసావా మన స్వామి ఇంట్లో చక్కగాను అని మీరిద్దరు ఆ తీర్థం పుచ్చేసుకుని స్వామి తినండి ప్రసాదం మధ్యే పానీయం సమర్పయామి, మెల్లిగా తినండి వెక్కిళ్ళు వస్తాయి, ఏమిటా కంగారు ఎక్కడికి వెళ్ళిపోరలేండి భక్తులు అని మీరు శాసించి, భక్తుడికి స్వతంత్రం ఉండాలండి, కాసి నీళ్ళు ఇచ్చి అలా గబగబా మళ్ళీ పరిగెత్తేయకండి ఎక్కడో రాక్షసులు వచ్చారని, ఉత్తరాపోసనం సమర్పయామి మళ్ళీ కాసి నీళ్లు తాగండి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోండి, ఓసారి కాళ్ళు కడుక్కోండి, తాంబూలం వేసుకోండి. అబ్బా ఎంత ఎర్రగా ఉన్నాయో నీళ్లు, నోరు అమ్మో నా కనురాపు తగులుతుందేమో, ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే నీరాజనం తిప్పి ఇంత తొందరగా నేను నీలో కలిసిపోవాలి భావంలో అని మంత్రపుష్పం చెప్పుకుని మీరు లేచి బయటికి వస్తున్నారనుకోండి, అది పూజ కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పూజ? బాహ్యమునందా ఆంతరమునందా? ఇది పృథువు చేశాడు, మార్చి 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 అనుభవించాడు. రేపు వామనమూర్తి యొక్క విషయంలో మీరు విందురు గాని నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట అంటారు పోతన గారు, ఒక అద్భుతమైన మాట. అదే ఉపచారాలు కానీ భక్తుడు మార్చి 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 ఆ సమాధిలో ఆ మానస పూజలో అనుభవించేస్తుంటాడు. కాబట్టి అటువంటి అర్చన చేశాడు పృథువు. అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయన పట్ల విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది ఒకనాడు సత్రయాగం చేసి సత్రయాగంలో అందరికీ కూడా వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో. ఇప్పుడు ఏమైంది? కర్మయందు శుద్ధి కలిగింది. కర్మయందు శుద్ధి భక్తికి దారితీసింది, అపారమైన భక్తి వైరాగ్యానికి దారితీసింది. ఇవన్నీ కాదురా శాశ్వతం, ఈశ్వరుడి పాదాలు పట్టుకోవాలన్న వైరాగ్య బుద్ధి అంకురించింది. కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు జ్ఞానం ఇవ్వాలి. ఒక రోజున సత్రయాగం జరుగుతుండగా సనక సనందనాది మహర్షులు కిందకి దిగారు. వాళ్ళ పేరు చెప్తే చాలండి సభంతా గంగా స్నానం చేసినట్టే. అన్ని ఉన్నాయి కాబట్టే పృథు మహారాజు గారి చరిత్రకు అంత గొప్పతనం ఇచ్చేశారు. సనక సనందనాదులు కిందకి దిగారు. మహాపురుషులైనటువంటి వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గుతుంది, ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే మళ్ళీ అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినప్పుడు నిలబడతారు, వారు అనుగ్రహించి కూర్చోండి 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 అంటారు. అలా అన్నప్పుడు కూర్చోవచ్చు.
అంటే ఇప్పుడు అందుకే నేను మొన్నటి రోజున తత్వవిధానంద సరస్వతి స్వామి వారు వచ్చినప్పుడు మనం నిలబడలేదు. నేను ఉత్తర క్షణం సభ తరపున వారికి క్షమార్పణ చెప్పాను. స్వామి మీరు అన్యథా భావించకండి, స్వామి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అవుతున్న కారణం మీద ఇంతమంది లేచి నిలబడి కూర్చుంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందని స్వామి నామపారాయణం జరుగుతోంది కాబట్టి లేవలేదు, ఈ అపచారము మన్నింపబడుగాక అంటే వారి ఉత్తర క్షణం ఏం పర్వాలేదు నేను దాన్ని స్వీకరించినట్టే అన్నారు. క్షమార్పణ చెప్పాలి మహాపురుషులకి, వారు వచ్చినప్పుడు నిలబడకపోతే. లేకపోతే నేను ఇంకా భాగవతం చెప్పడం ఎందుకండి, మిమ్మల్ని నిలబడద్దని చెప్పినప్పుడు నేను క్షమార్పణ చెప్పాలి మీ తరపున. అందుకని క్షమార్పణ చెప్పాను నేను వెంటనే వారికి. కాబట్టి ఆ సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు, వాళ్ళని అర్చించాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, ఉచితాసనమున కూర్చోపెట్టి తత్వవిధానంద సరస్వతి స్వామి వారిని శ్రీగారు అడిగిన ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, సంసారములో ఉన్న తింగరులం కదా స్వామి, మేము ఎలా తరిస్తామండి, మేము తొందరగా తరించడానికి ఏదైనా మార్గం ఉందా, మీ వంటి మహాపురుష దర్శనం మాకు అస్తమానం దొరుకుతుందా, అందుకని మాకు కృప చెయ్యండి. ఒక గొప్ప మాట చెప్పాడండి. చాలా ఐశ్వర్యవంతుడు, అతి దరిద్రుడు, బాహ్యమునందు కాదు, బాహ్యమునందు ఒక ఆయన ఐశ్వర్యవంతుల్లా కనిపించచ్చు, ఒకడు దరిద్రుల్లా కనిపించచ్చు, కానీ ఆంతరమునందు ఒకడు ఈశ్వరుడి దృష్టిలో గొప్ప ధనవంతుడు, వేరొకడు కటిక దరిద్రుడు. ఏ కారణము చేత అని అడిగితే ఆయన అన్నారు, మహానుభావుడు సనక సనందనాదులు ఆ రోజున చెప్పారు, ఎవడు మహాపురుషుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో ఉన్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగపడుతోందో, ఒక తత్వవిధానంద సరస్వతి వంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇస్తోందో, అటువంటి వాడు ఈశ్వరుడి దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు. వాడురా ఐశ్వర్యవంతుడంటే నన్ను నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇచ్చాడు కనుక అన్నారు. కాబట్టి చూడండి, సనక సనందనాదులకు ఆతిథ్యం ఇచ్చి ఆంతరమునందు కోట్లకి పడగలెత్తాడు. ఇప్పుడు పృథుమహారాజు గారు ఎత్తి ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు, అయ్యా గృహస్థాశ్రమంలో ఉండి చాలా కాలము పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుడి వైపుకి తిరగని వాడు చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏదో తెలుసా? జీవితం తరించడానికి ధరణి సజ్జన సంగంబు తలపనుభయ సమ్మతంబగు వారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనములకు సుఖకరమగు జనవరేణ్య. భగవంతుడి పాదాలు పట్టి నమస్కరించగలిగినటువంటి నిపుణత కలిగినటువంటి ఒక మహాభక్తుడితో స్నేహము పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వారి ఇంటికి వెళ్ళినా వారు నీ ఇంటికి వచ్చినా ఆయన ఎప్పుడూ ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు. ఆయనతో కూడిక నీ జీవితాన్ని మార్చి ఈశ్వరుడి యొక్క సేవ వైపుకి తిప్పేస్తుంది. నీకేదైనా అనుమానం ఉంది, సిద్ధాన్నము నీ ఇంట ఉన్నది, నువ్వు పరిగెత్తుకెళ్ళి నీ స్నేహితుడిని అడగచ్చు, అయ్యా ఇది ఎలాగండి ఉపాసన అని అడగచ్చు. పరమ సంతోషంతో ఆయన నీకు వివరణ చేస్తాడు. భాగవతులతోడి స్నేహము ఏనుగు తొండం ఇలా తిరుగుతూ ఉంటే అంకుశంతో పొడిచినట్టు భాగవతులు మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తారు. తిప్పితే ఏమవుతుంది? ఇప్పటి వరకు నీటి ఒడ్డున మొలిచిన గడ్డి నీటిని లాగేసినట్టు ఇప్పటి వరకు ఇంద్రియాలు కాలమునందు ఉన్న సమయమును లాగేసినవి ఇప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగి శమదమాది సంపత్తి భక్తి వైరాగ్యము కలుగుతాయి. మెల్లమెల్లగా నీ పని ఏమైపోతుంది? అస్తమానం ఆ పూజకు పరిగెత్తా, ఈ పూజకు పరిగెత్తా, ఆ గుడికి పరిగెత్తా, ఈ గుడికి పరిగెత్తా, ఆయనతోడి అనుబంధం అలా మారుస్తుంది. కాబట్టి పరమభాగవతులతోడి స్నేహము, వారిని ప్రశ్నించుట, వారితో బాంధవ్యము కలియుట, వారిని అనుసరించుట, కలిసి తిరుగుట, ఇవి నిన్ను ఉద్ధరిస్తాయి. నీకు ఎన్నో గ్రంథాలు చదివితే తెలియని విషయాలు ఒక మహాభక్తుడితో కూడి ఉండడంలో నీకు తెలిసిపోతాయి. కాబట్టి వారు సిద్ధాన్నము వంటి వారు. అటువంటి వారితో కలిసి తిరిగి ఈ సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామయోగమునకు దారితీసి వైరాగ్యం వచ్చి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. అంతటా ఇన్ని పదార్థములుగా కనపడుతున్నవి నామరూపముల చేత అనేకములుగా కనపడుతున్నాయి, కానీ ఉన్నది బ్రహ్మమొక్కటే. ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత
ఘటము పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంతాకాశములో కలిసినట్టు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు అని అర్ధి బాహ్యంబులైన ఘటాధికములు ఆంతరములైన సౌఖ్య దుఃఖాధికములు అను విభేదనములాత్మ భేదనములగుడ అయ్యుపాధి వినాశనంబునందగలడు. సుఖదుఖములన్న ద్వంద్వములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానము చేత ఈశ్వరుడిలో కలిసిపోతాడు, సాయుధ్యము కలుగుతుంది అన్నారు. సనక సనందనాదుల యొక్క బోధ చేత జ్ఞానమును పొందినవాడై ఉత్తర దిక్కుకి ప్రయాణించి ఆశ్రమవాసం చేసి తపస్సు చేసి కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఇంద్రియాల్ని గెలిచి శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసి వేసవి కాలంలో అగ్నిహోత్రం దగ్గర తపస్సు చేసి శరీరము గురించినటువంటి పూనిక విడిచిపెట్టి ఇది పడిపోయే కాలం వరకు నిరీక్షిస్తానంతే ప్రారబ్ధమని అంత్యమునందు తన యొక్క గుదస్థానమునందు ఉన్నటువంటి వాయువుని ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో ఉన్న పృథివీతత్వాన్ని బ్రహ్మాండంలో ఉన్న పృథివికి కలిపి జలమును జలముకి కలిపి ఆకాశమును ఆకాశమునకు కలిపి తనలో ఉన్న తేజస్సుని ఊర్ధ్వముఖ చలనము చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుధ్యము కొరకు తనలో ఉన్న తేజస్సుని బ్రహ్మాండమంతటా ఆవరించి ఉన్న విష్ణు శక్తి యొక్క వ్యాపకత్వమునందు కలిపివేసినాడు. కాబట్టి ఏమైంది? పునరావృత్తి రహిత మోక్షమును పొందినాడు. ఈ మాట విని ఆయన భార్య అర్చనయే ఆయన భార్య. ఆవిడ భర్తకి వెంటనే తర్పణ విడిచిపెట్టి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచిపెట్టి ధ్యానము చేస్తూ భర్త ఏ లోకములకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆ లోకములకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తి యందు లీనమైపోయింది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానము అందున కుంభ సంక్రమణం జరిగినటువంటి మాఘపాదివారం ఇవాళ ఇంత పవిత్రమైన రోజు. మామూలుగానే పృథు మహారాజు యొక్క చరిత్ర ఎక్కడ వింటున్నారో బ్రాహ్మణుండంచిత భక్తి పఠించిన బ్రహ్మవర్చస్సు సంప్రాప్తమగును. సంధ్యావందనం చేయడం మానేసిన వాడు కూడా పృథు మహారాజు గారి యొక్క చరిత్ర వింటే ఆ దోషం ఇప్పటికీ నివారణ అయ్యి బ్రహ్మవర్చస్సుని పొందుతాడు. క్షత్రియుండర్ధి అయి చదివిన విన్నను జగతీ విభుత్వంబు సంభవించు అంటే సంధ్యావందనం మానమని కాదు నా ఉద్దేశం, చెయ్యండి ఇప్పటికైనా అని. అందుకని క్షత్రియుడు అర్ధి అయి నాకు ఈ రాజ్యం కావాలి అని పృథు మహారాజు గారి చరిత్ర విని యుద్ధానికి వెడితే ఈ జగత్తునంతటినీ గెలిచి సార్వభౌముడవుతాడు. వైశ్యుండు విని ధనవంతుడై యొప్పును శూద్రుండు వినిన శుశ్రోకుడగును. వైశ్యుడు పృథు మహారాజు గారి చరిత్ర వింటే ఆయన వ్యాపారంలో అనేకమైనటువంటి లాభాలు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములైనటువంటి వారు గొప్ప మర్యాద తెలుసున్నవాడరా, పెద్దల్ని సేవించే తత్వం ఉన్నవాడని పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. సుప్రసిద్ధుండు ప్రఖ్యాతయసుడు ప్రజలు లేని యథముడు వితత సంతానయుతుడు మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతి యోగుచు నుతికెక్కుదురు మహితాత్మ. ఎంత చేతకానివాడు ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి ఈ స్వామివారి యొక్క పృథు మహారాజు గారి యొక్క చరిత్రని ఎవడు వింటున్నాడో అటువంటి వాడు సర్వసిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంచమునందు మోక్షస్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుచున్నాడు అని ఆనాడు వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మన మీద అనుగ్రహంతో మహాపురుషుడైనటువంటి పోతనామాచ్యుడు అంధీకరించాడు. అందుచేత మనం ఇప్పుడు ఒక్కసారి సంతోషంగా స్వామి నామం చెప్పుకుని బయలుదేరుతాం. రేపటి రోజున మహాపురుషులైన ఎవరి గురించి వింటే జీవితాలు తరిస్తాయో అందున రేపు సోమవారం అసుర సంధ్య వేళ వృషభుడు, భరతుడు ఇటువంటి వారికి సంబంధించిన ఆఖ్యానములను రేపు వివరణ చేస్తాను. ఇంకా తర్వాత ఇంకా మా తల్లి లక్ష్మీ కళ్యాణం, క్షీరసాగర మథనం ఇవన్నీ ప్రారంభం అవుతాయి. శ్రీముద్రాంకిత గోవింద ధరణీనాయక గోవింద సహస్రనామ గోవింద భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద
గోకులనందన గోవింద హాతీ రామ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శంఖచక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆపన్నివారక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.